న్యూస్ చూస్తున్నాం. అనంతపురంలో ఘరానా సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ఫేస్బుక్ లో అమ్మాయి పేరుతో నకిలీ ఐడి సృష్టించి కానిస్టేబుల్ లక్ష్యంగా చేసుకున్నాడు కేటుగాడు. సుమారు 24 లక్షలు వసూలు చేసిన ఘటన కలకలం రేపుతోంది. అనంతపురం అర్బన్ డీఎస్పీ కారు డ్రైవర్ గా పనిచేస్తున్న తలారి నారాయణ స్వామి ఈ మోసానికి గురయ్యారు. సోషల్ మీడియాలో పరిచయం పెంచుకొని నమ్మకాన్ని సంపాదించిన నిందితుడు వివిధ కారణాలతో డబ్బులు అడిగి భారీ మొత్తాన్ని వసూలు చేసినట్లు సమాచారం. మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా అనంతపురం జిల్లా కరెస్పాండెంట్ యోగానంద్ లైవ్ లో అందిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ యోగానంద్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ గగన. అనంతపురంలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఒక కానిస్టేబుల్, ఒక పోలీసు ఎంప్లాయీని ఏదైతే ఒక మహిళ సాహిత్య ఫేస్బుక్ పేరుతో క్రియేట్ చేసుకున్న ఐడి, దాంతో సుమారుగా 24,36,000 పైగా నగదు కాజేసిన ఘటన తీవ్ర సంచలనం రేపుతోంది. గత కొంతకాలం క్రితమే ఈ జనవరిలో ఈ వ్యక్తి పరిచయం అయ్యాడు. నకిలీ ఫేస్బుక్ ఖాతాతో ఏదైతే సాహిత్రి అనే పేరుతో, సాహిత్రి వాల్మీకి అనే పేరుతో ఈ వ్యక్తి తనకు రిక్వెస్ట్ పంపించాడు. ఎవరు అమ్మాయి అనుకుని ఈ కానిస్టేబుల్ కూడా ఆ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి ఒకరినొకరు పరిచయం పెంచుకోగా ఆ పరిచయం కాస్త కూడా డబ్బులకు దారితీసి మా నాన్న గుండె పుట్టింది, మా నాన్నకు హెల్త్ బాగాలేదు అంటూ కూడా దఫాలుగా అనేక పేర్లతో సుమారుగా 24 లక్షలకు పైగా నగదు వసూలు చేయడంతో, తిరిగి అడగడంతో ఆమె ఆ వ్యక్తి నిరాకరించాడు. దీంతో ఈ కానిస్టేబుల్కి అనుమానం వచ్చి తన వేసిన అకౌంట్ నెంబర్లకి తనిఖీ చేయగా అవి ధర్మవరము నియోజకవర్గం పోచుకుంటకు చెందిన ఒక వ్యక్తిగా కూడా పోలీసులు నిర్ధారించారు. దీంతో ఆ వ్యక్తిపై కేసు నమోదు చేస్తే సుమారుగా 3 అకౌంట్ నెంబర్లకి, అదేవిధంగా 3 ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చి వాటి ద్వారా కూడా ఈ నగదు బదిలీ చేశాడు. దీంతో ఆ బాధితుడు ఏదైతే కానిస్టేబుల్ ఉన్నారో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కదా. Yes, right, Yoganand. Thank you for the update.